థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను క్షమించండి, మధ్యలో మీరు చూస్తుంటే మూవీ వచ్చి డిస్టర్బ్ చేస్తాను. సో సారీ. సో లవ్ యూ లాట్. బాయ్. మరి ఇంక ఎన్ని రోజులు ఉండాలేంటి? ఎలా ఉంది మూవీ? నేను ఇక్కడ పుట్టా, ఏలూరులో పుట్టాను, సత్రంలో. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ పక్క థియేటర్ లో నేను వెంకీ మూవీ రవితేజ గారిది 23 సార్లు చూశాను. మళ్ళీ ఇదే థియేటర్ లో వెంకీ అనే డైరెక్టర్ ని పరిచయం చేశాను. వస్తూ అదే మాట్లాడుతున్నా. ఐ ఫీల్ సో హ్యాపీ. చాలా ఆనందం. సినిమాని పెద్ద బ్లాక్ బాస్టర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవడానికి సక్సెస్ మీట్, సక్సెస్ టూర్ అని కాకుండా థ్యాంక్స్ టూర్ అని పెట్టి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అండ్ మా సినిమాని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన మీడియా వాళ్ళందరికీ, నెక్స్ట్ మా ఏరియా క్రియేషన్స్కి బలంగా నిలిచిన మా బుజ్జంకులకి, అండ్ మా పేరెంట్స్ మా మీద నమ్మకం మీద తీసిన ఈ సినిమాకి, అండ్ మా డైరెక్టర్ మీద నమ్మినందుకు ఇది ఇచ్చాడు. అండ్ ప్రతి ఒక్కరు సాయి శ్రీరామ్ గారు, మన కెమెరామెన్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు బెస్ట్ వర్క్ ఇచ్చారండి. సో అందుకనే ఈరోజు చలో అనే మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఎవరు ఒకరు లేకపోయినా, ఎవరు ఒకరు ఇంట్రెస్ట్గా చేయకపోయినా ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. అది తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. అండ్ ఫస్ట్ ప్రొడక్షన్లో హిట్ కొట్టామన్న ఆనందం అది మాకే కాదు, ఇంకో కొంతమందికి కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మా ఐరియా క్రియేషన్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్స్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి పెద్ద హిట్ చేసినందుకు. అండ్ మరికొన్ని మంచి చిత్రాలతో మేము ముందుకు వద్దామని నా ఛాయ్ చేతుల కృషి చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారు మాట్లాడతారండి. మేము హైదరాబాద్ నుంచి మొదలెట్టామండి ఇదంతా. ఎందుకంటే సక్సెస్ టూర్ మొదలెట్టింది మనం ఇక్కడ నుంచి, మన ప్రమోషన్ మొదలెట్టింది ఇక్కడ నుంచి. సో అక్కడి నుంచి అంతే థ్యాంక్స్ టూర్ చెప్పుకున్నాం. అండ్ ఈ ఆదివారం ఈవినింగ్ 6 o'clockకి ఆర్కే బీచ్లో సక్సెస్ మీట్ పెడుతున్నామండి. సో తప్పకుండా మీరు అందరూ వస్తే మంచిదని అనుకుంటున్నాము. అండ్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అండి? కనం 1 అమ్మమ్మ గారి ఇల్లు, ఆ 2 రిలీజ్కి రెడీగా ఉన్నాయండి, షూటింగ్ అయిపోయి. అండ్ March 2nd వీక్ నుంచి ఇంకో మూవీ స్టార్ట్ అవుతుంది. చేస్తానండి, మంచి ప్రోడక్ట్ వస్తే చేస్తానండి. అది నార్ రోహిత్ అయితే బెటర్ అండి, బికాజ్ ఐమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. సమస్య లేదండి. బాహుబలి ఎవరిదండి? మనది. నో వే. సరే బాహుబలి మనది, మగధీర మనది. వాళ్ళు అంటే వాళ్ళు శంకర్ గారు బాధిస్తారండి, కొంతమంది ఉన్నారు. మన దగ్గర ప్రతి ఒక్కరు టాలెంటెడ్ డైరెక్టర్ అండి. శేఖర్ కమ్లో మొన్న 50-60 కోట్లు ఇచ్చారు. ఓకే, ఆయన అంతకుముందు సినిమాలు తీశారు. మహా అయితే 40 కోట్లు కూడా పోగొట్టరు. ఆయన తీసే సినిమాలు 2-3 కోట్లు తీస్తారు. 4 సినిమాలు పోయినాయి అనుకోండి, ఎంత పోయింది? 10 కోట్లు. ఆయన ఒక సినిమాతో 60 కోట్లు తీసుకొచ్చారు. అది శేఖర్ కమ్లో. మరి అది పైరసీ చాలా దరిద్రం అండి, దరిద్రం సిచ్యువేషన్ అది. ఎందుకంటే నిన్నటితో పైరసీ 90,000 మంది డౌన్లోడ్ చేస్తున్నట్టు చూపించారు. అంటే మాకు 90,000 టికెట్లు పోయినట్టు. సో అది చాలా దారుణమైన విషయం అది. మరి దాంట్లో ఆయనకు వచ్చే ఆనందం ఏంటో, వాళ్ళకి వచ్చే మనీ ఏంటో అర్థం కావట్లేదు. కానీ పక్కనోడి దగ్గర మనీ పోతే ఆనందంగా ఫీల్ అవుతుంది. అంటే అప్పట్లో పొల్యూషన్ లేదు, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది.